దేవుని పరిశుద్ధ నామానికే స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీకు శుభములు. ఈరోజు లూకా సువార్త 7వ అధ్యాయములో 47వ వచనాన్ని చదువుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక ఊరిలో ఉన్న పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆ భోజన పంక్తిలో ఉన్న యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఆ ఊరిలోని పాపాత్మురాలైన ఒక స్త్రీని గురించి ప్రభువు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను అని తనను భోజనమునకు పిలిచిన పరిసయ్యుడైన సీమోనుతో ప్రభువు ఈ మాట చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె విస్తార పాపములు, ఇది ఆమె గత జీవితం గురించి ప్రభువు మాట్లాడిన మాట. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించెను. ఇది ప్రస్తుతం ఆమె జీవితం గురించి ప్రభువారు చెప్తున్న మాట. ఆమె క్షమించబడెను. ఇది ఆమె నిత్యత్వము యొక్క జీవితం గురించి ప్రభువారు చెప్పిన మాట. ఈమె కన్నీటితో యేసు ప్రభు పాదాలను కడిగిన పాపాత్మురాలైన స్త్రీగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలోని ఈ 7వ అధ్యాయములోని 36వ వచనం నుండి మరి 50వ వచనం వరకు మీరు జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఇక్కడ కొన్ని సత్యాలను ఈ సమయంలో మీ తలంపులోనికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సంఘటనలో మనం ప్రాముఖ్యముగా 2 వ్యక్తులను చూస్తాం. ఒకరు యేసు ప్రభువుని భోజనానికి పిలిచిన పరిసయ్యుడైన సీమోను, మరొకరు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ. యేసు ప్రభువుని దేవునిగా, ప్రభువుగా నమ్మిన వ్యక్తిగా ఈ పాపాత్మురాలైన స్త్రీ మారింది. మరి భోజనానికైతే ప్రభువుని పిలిచాడు కానీ ప్రభువుని దేవునిగా, ప్రభువుగా నమ్మని వ్యక్తిగా ఈ సీమోను పేతురు ఉన్నాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఆయన పాదాలని తన కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు అత్తర పూసి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ సీమోను పేతురు తనలో తాను అనుకున్నాడు, ఈయన ప్రవక్త అయితే, ఈయన మెస్సియా అయితే, ఈయన దేవుని చేత పంపబడిన వాడైతే ఈ స్త్రీ ఎంత పాపాత్మురాలో ఈయన తెలుసుకొనలేకపోయేవాడా? ఇప్పుడీనా ఈమె పాపాత్మురాలని తెలుసుకొనలేకపోతున్నాడు అని ఆ సీమోను తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. మరి ఆ సీమోను పేతురు
తనలో తాను అనుకున్న వాటికి యేసు ప్రభు జవాబిచ్చాడు. 40వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 39, 40 వచనాల్ని నేను చదువుతున్నాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడలయా, తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నాను. అందుకు యేసు, సీమోను తనలో తాను అనుకున్నటువంటి మాటలకు యేసు ప్రభువారు జవాబిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిలోని మనసులో అనుకున్నటువంటి మాటల్ని, బయటకు చెప్పని మాటల్ని ఎవరు చెప్పగలరు? ప్రభువే చెప్పగలడు, ఆ దేవుడే చెప్పగలడు. మరి ఈ సీమోను ప్రభువుని ప్రభువుగా, దేవునిగా అంగీకరించలా. వీరిద్దరి ప్రవర్తన, వీరిద్దరూ తన పట్ల ప్రవర్తించిన తీరుని పోల్చి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటల్ని 44, 45, 46, 47 వచనాలలో చూస్తాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. వీరిద్దరి ప్రవర్తన పోల్చి మాట్లాడుతున్న ప్రభు అంటున్నాడు, ఆమె విస్తార పాపములు, ఆమె విస్తారమైన ప్రేమ, ఆమె క్షమాపణ పొందింది అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించింది? 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అతరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ప్రభు పాదాల్ని ఆశ్రయించినప్పుడు ఆమె ప్రవర్తన ఏమిటో ఇక్కడ రాయబడింది. ఆమె ఎలా ప్రవర్తించిందో ఇక్కడ రాయబడింది. ప్రభు ఆమెను క్షమించుటకు గల మరి ఆయన ఉద్దేశం ఏమిటో కూడా మనం ఈ ధ్యానంలో చూడగలుగుతాం. ఆమె ప్రభు పాదాలను తడిపేంత కన్నీరు కార్చింది. అది ఆమె పశ్చాత్తాపపు కన్నీరు. ఆమె ప్రభు పాదాలను ముద్దు పెట్టుకున్నది. ఇది ప్రభువుపై ఆమెకున్న ప్రేమ. తన గత పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాపంతో ప్రభు ఎదుట ఏడుస్తూ తన కన్నీళ్లనే ఆయన పాదాలు కడుగుటకు, ఆయన పాదాలని తడిపి ఆయన పాదాలు కడుగుటకు
ఆమె ఉపయోగించింది. ఆమె పశ్చాత్తాపపు కన్నీరు ఆ రోజున ప్రభువు పాదాలపై పడుతూ ఉండగా ప్రభువు ఆమెలో ఉన్న ఆ పశ్చాత్తాపాన్ని చూస్తూ ఉన్నారు. ఆమె ప్రభు పాదాలను ముద్దు పెట్టుకున్నది. ఇది ప్రభుపై ఆమెకున్న ప్రేమ. ఆమె గతంలో పాపాన్ని ప్రేమించింది, లేక ధనాన్ని ప్రేమించింది, లేక ఈ లోక భోగాల్ని ప్రేమించింది. వేటినో ప్రేమించిన ఆమె ఈ రోజున ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నది. ఆమె ప్రభువు పాదాలకు అత్తరు పూసింది. అంటే అత్తరు అనగా అది విలువైన పరిమళ తైలం. విలపెట్టి కొని తెచ్చింది. ఇక్కడ ఆమె ప్రభువు కొరకు వెల చెల్లించటం అనేది, ఆమె ప్రభువు కొరకు ఖర్చు పెట్టడం అనేది, ఆమె ప్రభువు కొరకు సమర్పించుకోవటం అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే ఆమె ప్రభువుకి తన హృదయాన్ని సమర్పించుకుంది. ఆమె గత జీవితం ఎటువంటిదో, ఆమె ప్రస్తుత స్థితి ఎటువంటిదో, ఆమె భవిష్యత్తు ఎటువంటిదో ప్రభువు చెప్పాడు. ప్రారంభంలో నేను మీకు చెప్పా. ఏమని చెప్పాను? 47వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభు అంటూ ఉన్నారు, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తార పాపములు, ఇది ఆమె గత జీవితం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. మరొకసారి ప్రారంభంలో నేను చెప్పిన మాటల్ని మరలా చెప్తున్నా. ఆమె విస్తారముగా ప్రేమించెను. ఆ ఊరిలోని పాపపు స్త్రీ ప్రస్తుత స్థితి, ఆమె విస్తారముగా ప్రభువుని ప్రేమించుచున్నది. ఆమె యొక్క విస్తార పాపములు, ఇది ఆమె గత కాలపు జీవితం యొక్క స్థితి. గతంలో ఆమె విస్తారమైన పాపములు చేసిన పాపపు స్త్రీగా ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో పేరొందింది. కానీ ఇప్పుడు ఆమె పశ్చాత్తాపపు కన్నీరు కార్చి ప్రభువుకి తన హృదయాన్ని సమర్పించుకొని ఆమె తన హృదయాన్ని, తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నది. ఆమె భవిష్యత్తును కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. అనగా ఆమె యొక్క భవిష్యత్ కాలపు నిత్యత్వము యొక్క జీవితమును గురించి ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గర క్షమాపణ పొందుతారో వారు నిత్యత్వంలోనికి ప్రభు ద్వారా కొనిపోబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ గతకాలపు స్థితితో ప్రభువుకి సంబంధం లేదు. ఇప్పటి మీ స్థితి ఏమిటి? మీరు ప్రభువుని విశ్వసించారా? సీమోనులాగా అనుమానిస్తున్నారా? మీరు ప్రభువుని ప్రేమిస్తే, మీరు గతకాలపు మీ జీవితాన్ని మార్చుకుంటే ఆ స్త్రీ వలె పాపక్షమాపణ ప్రభు దగ్గర నుండి మీరు పొందుతారు. మన పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో బలి అయ్యాడు. మన
శాపగ్రాహిగా ఆయన సిలువలో వ్రేలాడాడు. ప్రభుని విశ్వసించిన వారికి ఆయన క్షమించి రక్షణ అనుగ్రహిస్తాడు. పాప విమోచన, శాప విమోచన, నిత్య జీవానికి నడిపించబడుట మన జీవితంలో జరిగేటటువంటి గొప్ప ఆశీర్వాదాలు. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అంటే నీ విశ్వాసము నిన్ను రక్షించింది. మరి నీ విశ్వాసము నిన్ను రక్షించిందా? ప్రభుపై నీకు విశ్వాసం ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె విశ్వాసం ద్వారా ప్రభు ఈమెని క్షమించాడు. ఈమె ప్రేమ ద్వారా ఈమెను నిత్య జీవానికి అర్హురాలిగా ఆయన దీవించాడు. విశ్వాసం ద్వారా లభించే దేవుని కృప మనల్ని రక్షిస్తుంది. ఈ స్త్రీ ప్రవర్తన ఆమె నిజమైన విశ్వాసాన్ని నిరూపించింది. యేసు ప్రభు ఈమె విశ్వాసాన్ని గౌరవించి ఈమెను క్షమించి రక్షించాడు, నిత్య జీవానికి పాత్రురాలిగా మార్చాడు. సీమోను పిలవడానికైతే తన ఇంటికి ప్రభుని భోజనానికి పిలిచాడు, కానీ విశ్వాసము లేదు, పశ్చాత్తాపము లేదు, సమర్పణ లేదు. గత జీవితము నుండి ఏమాత్రము మార్పు లేదు. తానొక పరిసయ్యుణ్ణని, తానొక నీతిమంతుణ్ణని, తనకు తానే నీతిమంతునిగా అనుకుంటూ ఆ వేషధారణ జీవితంలోనే ఆ సీమోను మిగిలిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఇంటికి వచ్చిన ఆ ఊరిలోని పాపపు స్త్రీ ప్రభు దగ్గర గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. ప్రభు మాట్లాడిన ఈ మాట మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. రక్షించే విశ్వాసం, పశ్చాత్తాపాన్ని కలిగించే విశ్వాసం, ప్రభుపై ప్రేమను కలిగించే విశ్వాసం, పశ్చాత్తాపాన్ని కలిగించే విశ్వాసం, క్షమాపణ పొందగలిగే విశ్వాసం, నిత్య జీవానికి అర్హురాలిగా అర్హునిగా మార్చే ఆ విశ్వాసం మీరు కూడా కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన గత స్థితి ఏమో వదిలేసేవేయండి. ప్రస్తుత స్థితి ప్రభుపై విశ్వాసం ఉంచుదాం, ప్రభుని ప్రేమిద్దాం, మన హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకుందాం. ప్రభు కొరకు జీవించి నిత్య జీవానికి మనం నడుద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.